అందరికీ నమస్కారం. ఇది మీ గొంగాడు సుధారాణి సైకాలజీ హబ్. మనలో చాలామంది బయటకు నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల ఎంత బాధ ఉంటుందో ఎవరికీ తెలియదు. ఈరోజు ఒక నిజానికి దగ్గరైన కథ వినేద్దాం. ఇది రవి కథ. రవి బయటకు చాలా సంతోషంగా కనిపిస్తాడు. ఫ్రెండ్స్తో నవ్వుతూ, ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ, అందరికీ హ్యాపీ పర్సన్గా కనిపిస్తాడు. కానీ రాత్రి పడుకునే సమయానికి మాత్రం అతని మనసు ప్రశాంతంగా ఉండదు. అతను ఒంటరిగా కూర్చొని ఎన్నో ఆలోచనలతో బాధపడుతుంటాడు. నేను సరైన వాడినేనా, నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అని తనలో తానే ప్రశ్నలు వేసుకుంటుంటాడు. ఒకరోజు అతను ఎంతగా బాధపడుతున్నాడో ఎవరికీ చెప్పలేక నిశ్శబ్దంగా కంటతడి పెట్టాడు. అతనికి ఒక విషయం అర్థమైంది. నేను అందరికీ సంతోషం చూపిస్తున్నా, కానీ నా బాధను మాత్రం ఎవరికీ చెప్పడం లేదు అని. ఆ తర్వాత రోజు అతను ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాడు. తనకు నమ్మకమైన ఒక ఫ్రెండ్తో తన భావాలను పంచుకున్నాడు. మొదట కష్టంగా అనిపించిన ఆ తర్వాత అతనికి ఒక తేలికైన భావన వచ్చింది. మనలో చాలామంది రవి లాంటి వారే. బయట నవ్వుతూ లోపల బాధపడుతూ ఉంటాం. గమనించండి, మీ బాధను పంచుకోవడం బలహీనత కాదు, అది మీ ధైర్యం. మీరు కూడా ఇలా ఫీల్ అవుతుంటే ఒంటరిగా ఉండకండి. ఎవరైనా నమ్మిన వాళ్ళతో మాట్లాడండి. మనసు బాగుంటే జీవితం బాగుంటుంది. ఇంకా ఇలాంటి కథల కోసం మీ గొంగాడు సుధారాణి సైకాలజీ హబ్ని సబ్స్క్రైబ్ చేయండి.